ఈ రోజు మన విశ్లేషణలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సంచలనమైన అన్న చెల్లెల అనుబంధాలు, రాజకీయ అనుబంధాలు. ఏదైతే రావు రమేష్ గారు చెప్తారో శత్రువులు ఎక్కడా ఉండరు, అదొకసారి చూద్దాం. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నా బతుకు రోడ్డు వైడనింగ్లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. అయితే మనం మాట్లాడుకుంటుంది ఎవరో కాదండి, షర్మిల గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, కేటీఆర్ గారి గురించి మరియు కవిత గారి గురించి. ఈ ఇద్దరి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అటు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తక్కువ, ప్రజల కోసం తక్కువ, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఎక్కువగా విమర్శించడం. అటు కవిత గారు కూడా ఇప్పుడిప్పుడే కేటీఆర్ గారికి అతను ఎలా అధ్యక్షుడు అవుతాడు, సీఎం ఎట్లా అవుతాడు, నేను చూస్తా, పార్టీ ఇలా నాశనం అయిపోతుందని వారు కౌంటర్ చేస్తున్నారు అన్నట్టుగా వారి గురించి. అయితే ఇక్కడ ఇద్దరి గురించి మనం కామన్ గా గమనించాల్సింది ఏమిటంటే, అటు కవిత గారు కూడా ప్రత్యక్ష ప్రజా ఎన్నికలు ఓడిపోయారు, ఇటు షర్మిల గారు కూడా పులివెందుల వారు పుట్టి పెరిగిన స్థానంలో కూడా ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఇద్దరు ఓడిపోయిన చెల్లెళ్లతో గెలుపు గుర్రాలుగా ఉన్న అటు కేటీఆర్ మరియు ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి కూడా ఇది మింగుడు పడని అంశంగా మారింది. చూద్దాం మరి భవిష్యత్తు ఎలా ఉండనుందో. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా తను ఏదైతే తన కోపం ఉందో దాన్ని వెళ్ళగక్కడం వల్ల అటు ప్రతిపక్షాలకు ఇది అస్త్రంగా మారింది. అటు కూటమి, జనసేన, తెదేపా, బీజేపీకి, ఇటు తెలంగాణలో కేటీఆర్ గారికి కూడా కాంగ్రెస్ కి ఒక అస్త్రంగా కవిత గారు ఎక్కడ మారతారు అని చెప్పి రాజకీయంగా విశ్లేషణలు జోరందుకున్నాయి. ఇప్పుడు రానున్న ఎన్నికలు 2027 2029 అని తెలియదు, కానీ వీరిద్దరిని మాత్రం వారిద్దరు కంట్రోల్ చేసుకుంటే తప్ప. పెద్దలు చెప్తారు, ఇంటి గుట్టు అనేది బయట రట్టు చేస్తే రాజకీయంగా కూడా వీళ్ళు ఫట్ అవుతారనేది నడుస్తుంది. మరి చూడాలి, మరి ఈ చెల్లెళ్లను ఎలా కంట్రోల్ చేస్తారు, భవిష్యత్తులో ఎవరు సంధి కుదుస్తారు, వీళ్ళని ఎలా ఆపగలుగుతారు అనేది కూడా చాలా పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ఇటువంటి మరిన్ని విశ్లేషణలు, ఇటువంటి మరిన్ని రాజకీయ అప్డేట్స్ అని వీక్షించగలరు. థ్యాంక్ యూ.